ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మన ధ్యాన అంశం కీర్తనలు 23వ అధ్యాయం 4వ వచనం నుంచి చూద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇది దావీదు కీర్తన అయినది. ఇది మనందరికీ సుపరిచితమైనటువంటి కీర్తన. దీనిలో అనేక సార్లు అనేక అంశాలను గురించి మనం చూస్తున్నాం. కానీ ఈరోజు చూడబోయేటువంటి ఒక్కటే వచనం, అది నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దావీదు తను వెళ్ళినటువంటి గాఢాంధకారపు పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు అతనికి తోడుగా ఉండుట, మరి దండము దుడ్డుకర్ర రెండు కూడా అతనిని ఆదరించుట, ఆ అనుభవం లేకుండా నడిపించబడిన వాడుగా ఉండి దానిని ప్రత్యేకించి ఈ యొక్క కీర్తనలో పొందుపరిచాడు. దావీదు మరి దేవుని చేత ఏర్పరచబడిన వాడుగా, దేవుని హృదయానుసారమైనటువంటి వ్యక్తిగా ఉన్నవాడుగా ఉన్నాడు. అందుచేత అతడు మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో తన తండ్రి అయిన యెషయా యొక్క గొర్రెలను కాల్స్తున్నటువంటి సమయంలో సమూయేలు చేత పంపబడిన వాడై అభిషేకించబడిన వాడుగా మనం చూస్తున్నాం. అప్పటి నుంచి అతడు మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో సౌలు అతని కుమారుడైన యోనాతాను చనిపోయేటంత వరకు కూడా రాజుగా అభిషేకించబడినప్పటికీ రాజుగా ప్రతిష్ఠించబడలేదు. అది 2వ సమూయేలు 1వ అధ్యాయంలో హెబ్రోనులో మొదటిసారిగా అతడు రాజుగా ప్రతిష్ఠించబడినటువంటి 2 గోత్రాల మీద రాజుగా ఉండటం అనేది మనం చూస్తాం. అయితే అతడు అనేక పరిస్థితుల్లో కూడా అతను వెళ్ళినటువంటివి ఈ గాఢాంధకారపు లోయ అనుభవాన్ని లేకుండా పోల్చుకున్నాడు. అలా పోల్చుటలో మరి అది దానికి సరిపోయినదిగా ఉంది. ఎందుచేతనంటే అతడు దేవుడిని ఎరిగిన తరువాత మరి పిలువబడి రాజుగా అభిషేకించబడి రాజుగా ప్రతిష్ఠించబడటానికి మునుపు దాదాపుగా 7 సంవత్సరాల కాలంలో అతడు అనేకమైనటువంటి ఇబ్బందులు కూడా శ్రమలు కూడా వెళ్ళవలసి వచ్చింది. వాటన్నిటిలో కూడా అతడు చేసినటువంటి తప్పులు కంటే ఒక తండ్రి కుమారుడిని ఏ విధంగా రాబోతున్నటువంటి రాజ్య పరిపాలన కొరకు సిద్ధపరుస్తాడో దానికి తగిన విధంగా తండ్రి అయినటువంటి దేవుడు దావీదును ఆ విధంగా సిద్ధపరచడం అనేటువంటిది చూస్తున్నాం. మరి ఇటువంటి ఉద్దేశంతో దావీదు ఉద్దేశాలను గుర్తిరిగి తగిన విధంగా మరి రాజరికపు పాలనకి రాగలగటానికి అవసరమైనటువంటి ఉన్నతమైన గుణములు స్వభావాన్ని ధరించుకునటానికి మరి తండ్రి అయిన దేవుని చేత నడిపించబడినటువంటి ఆ కాలంలో తను వెళ్ళినటువంటి పరిస్థితులన్నిటిని కూడా చూస్తాం. దాని తర్వాత అతడు రాజుగా ప్రతిష్ఠించబడిన తర్వాత మరి యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయంలో ఇంటి దగ్గర ఉండి మరి స్నానం చేయుచున్నటువంటి బెత్షెబాను చూసి మోహించి ఆమెతోటి వెళ్ళిన తరువాత ఆవిడ భర్త ఉరియాను పిలిపించి మరి తను చేసినటువంటి తప్పును ఆ ఉరియా మీదకి నెట్టబడటానికి చేసిన ప్రయత్నం విఫలం కాగా ఆ ఉరియాను చంపించటానికి చేసినటువంటి ప్రణాళిక పద్ధతిని కూడా మనం చూస్తాం. దానిలో ఉరియా చనిపోతాడు. తర్వాత గర్భవతి అయినటువంటి బెత్షెబా 9 నెలల తర్వాత ఒక పిల్లను కంటుంది. ఆ సమయంలో ప్రవక్త అయిన నాతాను ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడి అతడు ఏ విధంగా మరి చేయకూడనివి చేశాడో, దాని ద్వారా దేవుని యొక్క నామానికి మహిమ రాకుండా ఎంత అవమానం జరిగేటట్లుగా జరిగిందో అది వివరించిన తర్వాత నేను పాపిని అని, నేను తప్పు చేశాను దేవునికి విరోధంగా అని అతడు అంగీకరించినప్పుడు దేవుడు అతనికి మరి ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోయేటువంటి విధంగాను, తన కుమారుడైన అబ్షాలోమే స్వయంగా అతని మీద వ్యతిరేకంగా లేచినట్లుగాను దేవుడు చేశాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 2 విషయాలు, అతడు సౌలు చేత తరమబడుతున్నటువంటి సమయం కానీ,
తన కుమారుడైన అబ్షాలోము చేత తరమబడుతున్నటువంటి సమయం కానీ, ఆ రెండు కూడా గాఢాంధకారపు లోయ అనుభవం లేకుండా దావీదు వెళ్ళులాగున చేయబడ్డాయి. ఆ సమయంలో అతడు రెండుసార్లు కూడా దేవుడిని స్వయంగా అనుభవించిన తరువాత నేను ఏ కీడునకు భయపడను అని చెప్పగలిగాడు. కనుక దేవుని చేత ఏర్పరచబడినటువంటి బిడ్డగా మరి దేవుని చేత నడిపించబడినటువంటి వాడుగా ఉన్నటువంటి దావీదు యొక్క అనుభవంలో అతనికి ఏ కీడు రాదు అనేటువంటిది అతడు సంపూర్ణంగా రుచి చూచిన వాడే ఆ కీర్తనలో దానిని పొందుపరిచాడు. అది మరి ఈ రెండు విధాలైనటువంటి అనుభవాలు ఆ చివరి వరుసలో రాయబడినటువంటి నీ దుడ్డు కర్రయ్యవు నీ దండమును నన్ను ఆదరించడం, నీవు నాకు తోడై ఉండటం మాత్రమే కాకుండా ఆ రెండు విధాలైనటువంటి మాటలు చెప్పబడ్డాయి. ఒకటి దండము, ఒకటి దుడ్డుకర్ర. మొదటిది ఆ దుడ్డుకర్ర మనం ఆయన మీద ఆనుకునేటట్లుగా చేసేటువంటిది. రెండవది మనలను శిక్షించేటువంటిది. అది దావీదు సౌలు చేత తరమబడుతున్నప్పుడు మరి దేవుడు దావీదుని రాజుగా అభిషేకించి ఇనవాడుగా ఉన్నాడు. కానీ అతడు రాజరికానికి సరిపోవటానికి అవసరమైనటువంటి నేర్పరితనము అతనికి నేర్పించడానికి అనేక పరిస్థితుల్లో కూడా అతడు తీసుకుని వెళ్ళవలసి వచ్చింది. దానిలో మరి అనేక సార్లు ఎక్కడ ఏ రోజు ఉంటాడో తెలియనటువంటి అనిశ్చిత, తర్వాత అతనితో పాటుగా బయటికి వచ్చి ఒకసారి 400 మంది, అది మెల్లగా పెరిగి 600 మందికి చేరి వారందరికీ కూడా ప్రతిరోజు ఆహారం అందించడం కానీ, మరి వారిని శత్రువుల బారి నుంచి కాపాడుడే అనే విషయంలో కానీ అనేక విషయాలు అతడు నేర్చుకోవాల్సి వచ్చింది. ఈ విషయాలన్నీ కూడా అతడు రాజుగా ప్రతిష్ఠించిన తరువాత దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేల్ వారిని ఏ విధంగా ఏలాలో దాని కొరకై తగినటువంటి శిక్షణ మరి దేవుడు అతనికి అనుగ్రహించున్నాడు. అది ఆ పరిస్థితులన్నిటిలో కూడా దేవుని మీద సంపూర్ణముగా ఆనుకొనుట అనేటువంటి దానికి గుర్తుగా ఈ దుడ్డుకర్ర ఉన్నది. సో దాని ద్వారా దావీదు తనకు కలిగినటువంటి ప్రతి పరిస్థితిలో ఈ రాజరికం చేయటానికి అవసరమైనటువంటి స్వభావము, దేవుని మీద ఆనుకొనుట, దేవుని ద్వారా నడిపించబడుట అనేవి సంపూర్ణంగా నేర్చుకున్నాడు. అది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదివినట్లయితే చూడండి, ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం నుంచి, తెలుగులో 5వ వచనం నుంచి ఉంది. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిని. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలని కదా. వారు కొన్ని దినముల మటుకు తమకిష్టం వచ్చినట్లు మనలను శిక్షించిరి, కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. కనుక ఎప్పుడైతే దావీదు మరి తనకు కలిగిన ఈ పరిస్థితులన్నిటిలో కూడా మరి దేవుడు తండ్రిగా ఉండి తనను ఏ విధంగా రాబోతున్నటువంటి మహిమ కొరకు సిద్ధపరచాలని, దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు పొందటానికి ఈ పరిస్థితులన్నిటినీ కలుగజేసి ఆయన మీద ఆధారపడుతూ ఆయన స్వభావము ఆయన పోలికలోనికి మార్చబడటానికి అనుమతించబడాలి, ఈ పరిస్థితులన్నీ కూడా అనుమతించబడ్డాయనే విషయాన్ని గుర్తెరిగిన వాడై నీ దుడ్డు కర్ర నన్ను ఆదరించును అంటే తనకు కలిగినటువంటి ప్రతి శ్రమలోనూ దుఃఖములోనూ దేవుడు తనలో ఉన్నటువంటి ఈ సహజమైన ప్రకృతి సంబంధమైనటువంటి స్వభావము మార్చబడి పరలోక సంబంధమైన దైవ స్వభావంలోనికి తీసుకుని రాబడేటువంటి ప్రక్రియలో దేవుడు నన్ను ఉంచున్నాడు అనేటువంటిది చూడగలిగినప్పుడు ఆ వెళ్ళేటువంటి శ్రమలు దుఃఖములు మరి సౌలు తన ప్రాణాన్ని తరుముతున్నప్పటికీ కూడా దానిలో మరి అంతిమ దేవుని యొక్క ఉద్దేశాన్ని చూడగలిగిన వాడే
మరి ఆ పరిస్థితులన్నిటిలో కూడా ఆ ఉద్దేశానుసారమైన దాన్ని బట్టి ఆదరించబడిన వాడుగా ఉన్నాడు. అది మనందరికీ కూడా ఎంతో నేర్చుకోవలసినటువంటి పాఠమైనది. కనుక దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డల విషయంలో మనము చేసినటువంటి తప్పులను బట్టి శిక్షించుట అనేది ఇక్కడ చూడం. కానీ ఆయన మన పక్షంగా కలిగినటువంటి ఉద్దేశాలు నెరవేర్చడానికి దేవుడు అనేక సార్లు మనలను అనేక పరిస్థితుల్లో కూడా తీసుకుని వెళ్ళి అది మన జీవితంలో మార్పుకు, తర్వాత మనం ఎక్కడైతే సంఘంలోనూ ఇతర పరిచర్యలోనూ పాలివారం ఉన్నామో మనతో సంబంధం కలిగిన వారందరూ కూడా మన ద్వారా బలపరచబడడానికి అవసరమైనటువంటి ఆ స్వభావాన్ని మనం వెళుతున్న పరిస్థితుల ద్వారా మనలో సిద్ధపరిచి మనలను వాడుకునేవాడుగా ఆ పరిశుద్ధతలో పాలు పొంది చివరకు ఆయనతో పాటు రాజ్యం ఏలటానికి పనికి రాగలిగినటువంటి మరి స్థితిలోనికి మార్చేవాడుగా మన తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. దానిని ఏదైతే ఇక్కడ శిక్ష అనేటువంటి తెలుగులో వ్రాయబడినదో అది గ్రీకు భాషలో వాడబడినటువంటి పదము పయేడియా, అంటే తండ్రి కుమారులకు మరి తర్ఫీదునిచ్చి రాబోతున్నటువంటి రాజనికానికి సిద్ధపరచడానికి చేసేటువంటి శిక్షణ అని అర్థం. అది పయేస్ అనేటువంటి అంటే అర్థం పిల్లవాడు అని అర్థం. అంటే పిల్లవాడిని ఆ తల్లిదండ్రులు వారికి శిక్షణ ఇచ్చి రాబోతున్నటువంటి వారి యొక్క కుటుంబము లేక వ్యాపారము లేక రాజరికము వీటన్నిటికీ ఎటువంటి సిద్ధపాటు కావాలో ఆ సిద్ధపాటుకు వారిని తయారు చేయట, దానికి తీసుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు, ఆ పరిస్థితులలో వారు ఏ విధంగా ఆ దుడ్డు కర్ర మీద ఆనుకొని అంటే పరలోకపు తండ్రి మీద ఆనుకొని ఆయన ద్వారా నడిపించబడుతూ మరి రాబోతున్నటువంటి మహిమ కలిగినటువంటి దానిలో ఆయన స్వభావం చొప్పున పనిచేయడానికి మనలో దేవుడు జరిగించేటువంటి ప్రతి మనకు ఇబ్బందికరంగా కనబడుతున్న కార్యం అయినప్పటికీ దాని యొక్క ఉద్దేశం అది కనుక దావీదు దాని ద్వారా ఆదరణ పొందాడు. కనుక చాలాసార్లు మనము చేయనటువంటి తప్పులను బట్టి కూడా కొన్నిసార్లు మనం అనేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకుని వెళుతున్నప్పుడు దీని ద్వారా మనం ఆదరించబడాలి. దేవుడు నన్ను ఒక ఉన్నతమైన ఉద్దేశం కొరకు సిద్ధపరుస్తున్నాడు. దానిని బట్టి నాలో ఉన్నటువంటి బలహీనతలు నాకు కొన్ని తెలియకపోయినప్పటికీ అవి పరలోక సంబంధమైన స్వభావానికి ప్రభుతో కూడా కలిసి రాబోయే దినాలలో మహిమలో నేను ఏలటానికి పనికిరావు కనుక నన్ను సిద్ధపరుస్తున్నాడు అనేటువంటిది మనకెంతో ఆదరణ నెమ్మది కలుగజేసేదిగా ఉండాలి. ఇక రెండవది ఆయన యొక్క దండము. ఈ దండం అనేటువంటిది మనము తప్పు చేసినప్పుడు దేవుడు మనను అది సరైన విధంగా శిక్షించడానికి వాడుకునేటువంటి ఒక పనిముట్టు. అది దేవుడు మరి దావీదు విషయంలో మరి అతడు బెత్షెబా దగ్గరకు వెళ్ళి తర్వాత ఉరియాను చంపించి తర్వాత ఉన్నటువంటి పరిస్థితులలో నాతాను ద్వారా దేవుడు దావీదుతో మాట్లాడినప్పుడు మరి అతని యొక్క జీవాన్ని లేక ప్రాణాన్ని అయితే దేవుడు చనిపోకుండా కాపాడాడు. కానీ అతడు చేసినటువంటి తప్పుకు మామూలుగా అయితే మరణశిక్ష విధించవలసి వచ్చేది. కానీ దేవుడు యొక్క కృప ద్వారా అతడు మరణాన్ని పొందకుండా శరీరంలో అయితే అతడు చేసినటువంటి తప్పుకు తగినటువంటి ఫలాన్ని పొందవలసి వచ్చింది. ఆ విధంగా విశ్వాసులమైన మనము అనేక సార్లు మనము చేయకూడనటువంటివి తెలిసి చేసినటువంటి తప్పులకు దేవుడు మనను శిక్షించి మనము ఆయన పరిశుద్ధతలో పాలు పొందటానికి, ఆయన ఎదుట మనం నిలవబడటానికి యోగ్యులంగా ఉండటానికి మన జీవితంలో అనేక పరిస్థితులను కలుగజేసేవాడుగా ఉంటాడు. అది దావీదు విషయంలో మనం చూస్తున్నాం. మరి దావీదు చేసినటువంటి తప్పును బట్టి అతని కుమారుడైనటువంటి అబ్షాలోము అతనికి వ్యతిరేకంగా లేవటం అనేటువంటిది మనం మొదటి సమూయేలు 12వ అధ్యాయంలో నాతాను దావీదు దగ్గరకు వచ్చి మాట్లాడిన తరువాత జరిగినటువంటి సంఘటనలు అవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అవి మరి మామూలుగా చూసుకున్నట్లయితే దావీదు అబ్షాలోమును ఓడించడానికి కానీ అతడు తనకు వ్యతిరేకంగా లేచిన దానిని అణిచివేయటానికి కానీ సమర్థుడు. కానీ అతడు ఆ విధంగా చేయలేదు. ఎందుచేతనంటే ఇది దేవుడు ఈ పరిస్థితిని అతనికి అనుమతించి ఉన్నాడు. దానిని సహించడం అనేటువంటిది నేర్చుకునేటప్పుడు మాత్రమే మనలో ఈ పరిశుద్ధత అనేటువంటిది జరుగుతుంది. అతడు
మొదటిసారి ఈ దుడ్డు కర్ర మీద ఆనుకునేటువంటి అనుభవంలో గుండా వెళ్ళినప్పుడు, అంటే సౌలు చేత తరమబడినప్పుడు, సౌలును కూడా చంపటానికి అతనికి అవకాశం కలిగినప్పటికీ చంపలేదు. అంటే దేవుని యొక్క ఈ పరిశుద్ధత అనేటువంటి స్వభావంలో అతడు పాలు పొందుతున్నవాడుగా కనబడుతున్నాడు. కానీ ఉరియా దగ్గరికి వచ్చేటప్పటికి అతడు ఆ ఉరియాను చంపించినట్లుగా మనం చూస్తాం. అంటే అతనిలో ఇంకను సంపూర్ణముగా ఆ పరిశుద్ధీకరణ కార్యము జరగలేదనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. అంటే మనలో దాగి ఉన్నటువంటి ఇంకను ఆ పాత స్వభావం పూర్తిగా పోవటానికి, అది కొన్నిసార్లు బయటికి కనబడినప్పుడు దేవుడు దానిని మరి కఠినంగా మనతోటి వ్యవహరించవలసి వస్తుంది. ఆ విధంగా వ్యవహరించబడినటువంటి తీరు మరి దావీదు జీవితంలో మనం చూస్తున్నాం. అతని సొంత కుమారుడే అతనికి వ్యతిరేకంగా లేచి మరి దావీదుని తరిమినప్పుడు అతడు అబ్షాలోము యొక్క ఎదిరింపును అణిచివేయలేదు. దానిని ఓపికతో సహించి, అతనికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి దూషణలను కూడా సహించి, మరి ఎంతో ఓపికతో దేవుడు తన జీవితంలో అనుమతించినటువంటి శిక్షను అతడు భరించాడు. ఆ విధంగా భరించటం ద్వారా అతడు సంపూర్ణంగా ఈ పరిశుద్ధత అనేటువంటి దానిలో పాలు పొందిన వాడై ఉండి, అతని గురించి చెప్పబడినటువంటి అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో చెప్పబడిన సాక్ష్యం, దావీదు తన తరము వారికి దేవుని యొక్క సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించిన రాయబడింది. అందుచేత దావీదు దేవుని యొక్క హృదయానుసారమైన మనుషుడని కూడా చెప్పబడింది. మన జీవితంలో ఎప్పుడైనా సరే ఈ రెండు విషయాల ద్వారా, ఒకటి మరి ఈ దండం అనేటువంటిది మనము తప్పులు చేసినప్పుడు దేవుడు మనతో వ్యవహరించడానికి వాడేటువంటి సాధనం. ఈ దుడ్డు కర్ర అనేటువంటిది మనము తప్పులు చేయకపోయినప్పటికీ దేవుడు ఉన్నతమైనటువంటి ఉద్దేశం కొరకు మనం సిద్ధపరచడానికి దేవుడు మనం ఆయన మీద సంపూర్ణంగా ఆనుకొనుట, మరి మన తల వాల్చుట, ఆయన మీద ఆధారపడి జీవించుట అనేది నేర్చుకునటానికి పనికి రాగలిగినటువంటిది దుడ్డు కర్ర. కనుక ఈ రెండింటిలో కూడా మనం వెళుతున్నప్పుడు అవి నన్ను ఆదరించినవి అని దావీదు చెప్తున్నాడు. అంటే మనము తండ్రి చేత నేర్పించబడి తర్ఫీదు పొంది ఉన్నతమైన దానికి సిద్ధపరచబడుతున్నప్పుడు కలిగినటువంటి ఇబ్బందులు, ఇరుకైన పరిస్థితుల్లో కూడా అవి రాబోతున్న దానికి నన్ను సిద్ధపరుస్తున్నాయనేటువంటిది ఆదరించబడి మనలో ఎంతో నెమ్మది కలుగజేసి, ఆయన మనకు ఎటువంటి అన్ని పరిస్థితుల్లో కూడా చక్కగా నడిపించేటువంటి నాయకుడిగా ఉన్నాడు రుచి చూడగలుగుతాం. మన కలిగే పరిస్థితులలో భవిష్యత్తులో ఆయన మీద ఆధారపడుట అనేటువంటిది మనం నేర్చుకోగలుగుతాం. ఈ ప్రక్రియ మధ్యలో మనం ఎక్కడైనా చేయకూడనివి, మరి మనకు దేవునికి వ్యతిరేకంగా ఉన్నవి, ఆయన నామానికి అవమానం కలిగించే విషయాలు జరిగించినప్పుడు వాటన్నిటిలో కూడా ఆయన తన యొక్క కృప చొప్పున మనలను దండించి, మరి ఆయన దండంతో మనతోటి వ్యవహరించి మనలో చేయకూడని వాటిని జరిగించకుండా ఉండేటువంటి స్వభావంలోనికి, అంటే మనలో ఈ మంచి చెడు అనేటువంటి జ్ఞానవృక్ష ఫలం తినటం ద్వారా వచ్చినటువంటి పాప స్వభావం మీద జయం పొందగలిగి కేవలము ఆయన వైపు మాత్రమే చూస్తూ ఆయన పరిశుద్ధతలోనికి మార్చబడుతూ ఆయన కోరిన విధంగా జీవించగలిగే అనుభవంలోనికి తీసుకురావాలని కలిగిన ఆయన ఉద్దేశంలో మనము ఆయన దండించినప్పుడు మనం పాలు పొందగలుగుతాం. అది మరి సౌలు సమయంలో దుడ్డుకర్ర మీద ఆనుకునట అనే అనుభవాన్ని, అబ్షాలోము సమయంలో ఈ దండము చేత శిక్షించబడి తగినటువంటి విధంగా ఆ శిక్షను పొందినవాడై తిరిగి మరలా యెరూషలేములో రాజుగా పునరుద్ధరించబడిన వాడుగా, దేవుని చేత పునరుద్ధరించబడిన వాడుగా మనం చూస్తాం. ఇది మరి ఈ విషయం మన విశ్వాసులైన మన అందరి జీవితాలలో కూడా అవి దేవుడు సార్థకం చేసేవాడుగా ఉన్నాడు. మనం ఆయన చేత ఏర్పరచబడిన వారమని మనం గుర్తిరిగి ఆయన ద్వారా నడిపించబడటానికి ఇష్టపడినట్లయితే, మొదట ఆయన మనకు తండ్రిగా ఉండి ఏ విధంగా పిల్లలను తర్ఫీదు చేస్తూ మనం పరిశుద్ధతలో పాలు పొందడానికి అవసరమైన పరిస్థితులు కలుగజేసి వాటిలో నడిపించేటువంటి వాడుగా ఉంటాడు. అయితే మనకు కొన్నిసార్లు ఈ శరీర స్వభావం మనలో బలంగా పనిచేసినప్పుడు చేయకూడనివి మనం చేసినట్లయితే ఆయన దండము చేత మనల్ని శిక్షించి మరియు అవి కూడా సరిచేస్తూ ఆయన పరిశుద్ధతలో పాలు పొందడానికి తగిన విధంగా మనతో వ్యవహరించే తండ్రిగా ఆయన ఉంటాడు. కనుక ఈ రెండు విషయాలు కొంతమేరకు నేను అనుభవంలోనికి తీసుకుని వెళ్ళిన తరువాత నేను ఈ విధంగా ఈ వాక్యమును ఈ వెలుగులో చూడగలగటానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చున్నాడు. కనుక అది
నా యొక్క అనుభవం మాత్రమే కాకుండా అది అనేక మంది కూడా ఎటువంటి అనుభవం కానీ ఉండవచ్చు. ఇంకా ఎవరికైనా అటువంటిది కాకపోయినట్లయితే మనం ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు దేవుడు మనలను అనేక పరిస్థితుల్లో గుండా తీసుకుని వెళుతున్నప్పుడు ఈ మార్చబడేటువంటి స్వభావం అనేటువంటిది ఆయన యొక్క ప్రత్యేకమైన ఉద్దేశం. ఎందుకంటే మన అందరిలో కూడా పరిశుద్ధత లేదు. కానీ మొదటి పేతురు మొదటి అధ్యాయంలో చెప్పినట్లుగా నేను ఏ విధంగా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడో మనం పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడి ఉన్నాం. కనుక ఆ పరిశుద్ధత అనేటువంటిది పాపం చేయకుండా ఉండటం మాత్రమే కాదు కానీ పాపం మీద జయం పొందినటువంటి అనుభవం. కనుక దాని యొక్క అనుభవంలోనికి మనం రాగలగటానికి దేవుడు మనందరికీ కృప చూపించాలని కోరుకుందాం. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ఒకవేళ ఆయన మన దుడ్డుకర్రతోటి వ్యవహరిస్తున్నా, దండంతో వ్యవహరిస్తున్నా ఆ రెండు కూడా రాబోతున్న మహిమలో పాలు పొందడానికి అవసరమైన పరిశుద్ధీకరణలో భాగంగా ఉన్నాయనే విషయాన్ని గుర్తెరిగి ఆ పరిస్థితుల ద్వారా మనం ఆదరించబడుట అనేటువంటిది నేర్చుకోగలగటం అనేటువంటిది దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పం. దాని యొక్క అనుభవంలోనికి మనందరం రాగలుగుటకు దేవుడు మనకు కృప చూపించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకెంతో వందనాలు. దీని ద్వారా మరి మేము నేర్చుకోవలసిన పాఠాలు మాకెంతో ఉన్నతమైనవిగా మార్చండి. ఆ విధంగా మేము బలపరచబడి మరి మేము ముందుకు సాగగలిగినట్లుగా కావలసిన కృపను, బలాన్ని మాకు అందించమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.